ఇన్సర్ట్ జేఎస్ అనేది చూద్దాం. దేర్ ఆర్ 3 ways. మనం 3 ways లో ఇన్సర్ట్ చేయొచ్చు జేఎస్ ని. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ని ఎన్ని వేస్ లో ఇన్సర్ట్ చేసాం? 3 ways కదా. సేమ్ దీనికి కూడా అంతే. దేర్ ఆర్ 3 ways. ఫస్ట్ వే ఏంటంటే ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ by using script tag at the bottom of the document. సో బాటమ్ లో డిక్లేర్ చేయాలి. ఇప్పటిదాకా మనం అన్ని కూడా హెడ్ లో డిక్లేర్ చేసాం కదా, కానీ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ మాత్రం బాటమ్ లో ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే కొన్ని వెరీ రేర్ సినారియోస్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్లైన్ జావా స్క్రిప్ట్ ఏంటనేది చూద్దాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అయితే మళ్ళీ సపరేట్ ఫైల్ కావాలి సేమ్ సిఎస్ఎస్ లాగే, విత్ .js ఎక్స్టెన్షన్ and can be linked with linked tag కాదు, ఇక్కడ script tag using source attribute, src attribute. సో ఇంటర్నల్ జావాస్క్రిప్ట్, ఇన్లైన్ జావాస్క్రిప్ట్, ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్, ఈ 3 ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ ఏమని చెప్పా? బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే లైక్ బాడీ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, సో దాని ముందు అంటే బాడీ క్లోజింగ్ ట్యాగ్ ముందు మనం స్క్రిప్ట్ ట్యాగ్ ఇవ్వాలి. స్క్రిప్ట్ ఓపెన్, అది చెప్తా. స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్, స్క్రిప్ట్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా సంథింగ్, ఇప్పుడు లైక్ పైథాన్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి? ప్రింట్ కదా, ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ ప్రింట్ అవే ఉండవు, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ హలో వరల్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మనం అది ఎండ్ అయింది అని చెప్పి ఇండికేట్ చేయాలి సెమీకాలన్ యూస్ చేసి. ఓకే, అంటే ఇది ఎందుకు అంటే ఈ లైన్ ఎండ్ అయింది అని చెప్పి. ఇది ఇవ్వకపోయినా పర్లేదు, జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్ ఇన్సర్ట్ చేసుకుంటది, కానీ స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పి ఒకటి ఉంటది, అక్కడ ఇన్సర్ట్ చేసుకోదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇవ్వలేదు అని చెప్తే, అంటే అప్పుడు మనకి ఎలా చూస్తారంటే ఎవరైనా మన కోడ్ చూస్తే హీస్ నాట్ ప్రొఫెషనల్ అని అనుకుంటారు. అంటే మీకు అలవాటు అవ్వదు అది ఇవ్వడం. చాలా సార్లు అంటే వేరే బ్యాచ్ లో చూసా కదా, ఇవ్వరు అది, కానీ అది ఇవ్వండి. ఓకే, ఒక లైన్ కంప్లీట్ అవుతుంది అంటే సెమీకాలన్ యాడ్ చేయండి లాస్ట్ లో. సో అలా ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. వచ్చిందా? ఇక్కడ వస్తుందా అసలు? నో, ఎందుకు రాదు? డామ్ యాడ్ చేయాలి. డామ్ వచ్చే వరకు మన HTML CSS అసలు దాన్ని టచ్ చేయలేము అసలు. ఎన్ని కాన్సెప్ట్స్ చూసినా సరే డామ్ వచ్చే వరకు అవ్వదు. ఓకే, అందుకే డామ్ స్టార్టింగ్ లో ఇంక్లూడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. చూద్దాం. ఇన్స్పెక్ట్ అని కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, అంటే కొంతమందికి ఇటువైపు ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. ఇక్కడ కన్సోల్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఏమొచ్చింది? హలో వరల్డ్. ఇక్కడ చూడండి day2.html లైన్ నెంబర్ 53 కదా, మీకు అక్కడ లైన్ నెంబర్ చూపిస్తుంది అండ్ అవుట్పుట్ కూడా చూపిస్తుంది. సో ఎవ్రీ టైం అవుట్పుట్ చూడాలంటే ఇదే వే. ఓకే, అంటే అంటిల్ డామ్ వచ్చే వరకు. డామ్ వచ్చిన తర్వాత కూడా మనం కోడ్ రాసేది ఇలాగే రాస్తాం. ఫస్ట్ చెకింగ్ కి అన్నిటికి డీబగ్ చేసుకోవడానికి ఇలాగే యూజ్ చేస్తాం. తర్వాత డామ్ లో యాడ్ చేస్తాం, అంటే ఏమైనా టాస్క్లు చేసినప్పుడు కానీ అలాగా. అంటే ఇదే థింగ్ మనకి ఇక్కడ కావాలి, వెబ్ పేజ్ లో కావాలంటే అప్పుడు డామ్ యూజ్ చేస్తాం. కానీ అప్పుడు కూడా డైరెక్ట్ డామ్ కి వెళ్ళిపోం, డామ్ లో చెక్ చేయం మనం. ఓకే,
ఎందుకంటే అక్కడ ఎర్రర్స్ డీబగ్ చేయలేం. సో అక్కడ ఎర్రర్ వస్తే అర్థం కాదు, కానీ ఇక్కడ ఎర్రర్ వస్తే అర్థం అవుతుంది. ఓకే, సో క్లియరా? కన్సోల్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్లైన్ జావా స్క్రిప్ట్. ఇన్లైన్ అంటే లైక్ ఈవెన్ HTML ఉంది అనుకుందాం, ఇక్కడ బటన్. సో ఇప్పుడు ఈ బటన్ ఉంది మనకి, నేను ఆల్రెడీ HTML CSS చెప్పినప్పుడు చెప్పాను, మనం ఇక్కడ హోవర్ చేయగలం, ఫోకస్ చేయగలం, కానీ క్లిక్ చేయలేము. ఎందుకంటే క్లిక్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, JSకి వెళ్ళాలని చెప్పా కదా. అప్పుడు మనం క్లిక్ చేస్తే ఒక థింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అది JSకి వెళ్ళాలి అని చెప్పి. సో ఇక్కడ మనం ఆన్ క్లిక్ అని చెప్పి ఒకటి ఉంటది ఈవెంట్. ఆన్ క్లిక్ అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం అవ్వాలి అని చెప్పి. ఇక్కడ మనం ఏదైనా థింగ్ రాసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కానీ, అలర్ట్ ఉంటే అలర్ట్. అంటే ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ లో లైక్ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీ ప్రివ్యూ రావడం, మళ్ళీ ఇంటూ పైన ఉంటది, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే అది డిలీట్ అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా రాస్తారు. ఒక బటన్ ఉంటది, అవన్నీ బటన్సే కదా, ఐకాన్స్ బటన్స్ అవే. సో అక్కడ క్లిక్ చేయగానే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఫంక్షన్ లో ప్రోగ్రామ్ రాస్తారు అనమాట. ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో ఈ డిస్ప్లే నన్ అవ్వాలి, ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తారో డిస్ప్లే బ్లాక్ అవ్వాలి, సంథింగ్ అలా అలా డిఫరెంట్ కోడ్ రాస్తారు. ఇది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకో చెప్పండి. ఇక్కడ ఎర్రర్ ఉంది, ఏంటో గెస్ చేయండి ఎర్రర్. అలర్ట్ లో ఏం రాయకూడదు? కరెక్టే. ఇక్కడ డబల్ కోట్స్ ఉన్నాయా? ఇక్కడ కూడా ఉంది కదా. సో ఈ డబల్ కోట్స్ మధ్యలో ఇంకా వేరే డబల్ కోట్స్ రాయకూడదు ఎప్పుడు. సో డబల్ కోట్స్ మధ్యలో రాయాలి అంటే సింగిల్ కోట్స్ రాయాలి, అందుకు మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా? లేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తా. అలర్ట్ అనేది ఏంటంటే విండో, అదే బ్రౌజర్ బామ్ అని చూసాం కదా, విండో అని చెప్పి ఉంటాయి బామ్ కాన్సెప్ట్ లో, అది దాని రిలేటెడ్ అనమాట. హలో, ఐఎమ్ ఫ్రమ్ ఇన్లైన్ కదా. సో దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తాం మనకు ఇలా అలర్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అలర్ట్ అనే కాదు, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో కోడ్ అంతా రాయొచ్చు. నేను జస్ట్ నార్మల్ గా చూపిస్తున్నా, కానీ ఎక్కువ అలర్ట్ ఇలాంటి కన్నా అంటే లైక్ మీకు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అర్థం అవుతుంది ఇన్లైన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలని. యాజ్ ఆఫ్ నో మనం ఇన్లైన్కి వెళ్ళాం, ఇన్లైన్ యూజ్ చేయం యాజ్ ఆఫ్ నో. కొన్ని డేస్ తర్వాత యూజ్ చేస్తాం. మనం ఫాలో అయ్యేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఓకే, మీరు ఎక్స్టర్నల్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అయితే ఏం చేయాలి, సపరేట్ ఫైల్ క్రియేట్ చేయాలి. న్యూ ఫైల్ demo.js. సో ఇక్కడ డైరెక్ట్ కోడ్ రాయొచ్చా, console.log ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. యాడ్ చేయలేదు, సో రాదు. యాడ్ చేయకపోతే రాదు, సో యాడ్ చేయాలి కదా. సో స్క్రిప్ట్ src demo.js వచ్చిందా? ఐఎమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వచ్చింది కదా. సో ఇలా ఎక్స్టర్నల్ దేనికి యూస్ అవుతుంది, రీయూజబిలిటీ అంటే లైక్ మల్టిపుల్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం కోడ్ రాస్తాం, మోస్ట్లీ కొన్ని థింగ్స్ అన్నిటికీ సేమే ఉండొచ్చు. ఇప్పుడు మనం 10 వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం, అన్నిటికీ నాబాత్ థింక్ ఒకటే కదా ఉంటది, ఒకే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. యానిమేషన్స్ ఒక్కలాగే ఉంటది కదా. మనం ఆ 10 డాక్యుమెంట్స్ రాసే బదులు ఒక డాక్యుమెంట్ లో రాసుకొని అది యూస్ చేసుకుంటే సరిపోద్ది కదా. సో అలాంటి సినారీస్ లో మనకి ఎక్స్టర్నల్ యూజ్ అవుతుంది. ఓకే.